గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మనోజ్ రోహిణి అన్నం తినడానికి వస్తారు. మనోజ్ వాళ్ళ నాన్న ఆకలికి ఆకలేవారా అంటాడు. ఎప్పుడు ఉద్యోగం చేస్తావు మనోజ్ కెనడా ఉద్యోగం రావాలి కదా నాన్న. మనోజ్ వాళ్ళ నాన్న కెనడాకి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదరా అనేసి అంటాడు. బాలు వచ్చి మనోజ్ వాళ్ళ మామగారు ఉన్నారు కదా నాన్న, లక్షలు ఇస్తాడు. ఏం పాలరమ్మ, విమానం ఎక్కి మీ నాన్న ఆకాశంలో డోర్ తీసుకొని 14 లక్షలు ఇస్తాడా, ఎప్పుడు ఇస్తాడు అనేసి అంటాడు. నాన్న ఎవరు అయినా ఉద్యోగం ఇచ్చి డబ్బులు ఇస్తారు, కానీ వీళ్ళ బాస్ జీతం తీసుకొని ఉద్యోగం ఇస్తాడంట అనేసి అంటాడు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా నాన్న అనేసి అంటాడు. మనోజ్ ఇవన్నీ చదువుకున్న వాళ్ళకే తెలుస్తాయిరా, నీకేం తెలుసు అనేసి అంటాడు. వాళ్ళు మనోజ్ రోహిణి అందరు కలిసి భోజనానికి కూర్చుంటారు. ప్రభావతి రాలేదే అని చూస్తారు అందరూ. ప్రభావతి వచ్చి నేను రవి వస్తేనే అన్నం తింటాను అనేసి అంటుంది. అప్పుడు నువ్వు తింటేనే మేమందరం తింటాము అనేసి బాలు వాళ్ళ నాన్న అందరు కలిసి అంటారు. అందరూ తినననేసి కూర్చుంటారు. అప్పుడు ప్రభావతి నా కొడుకు కోడలు వస్తేనే నేను తింటాననేసి పంతంతో కూర్చుంటుంది. శృతి దగ్గరికి రవి ఫుడ్ తీసుకొని వస్తాడు. రవి శృతిని నిర్ణయం మారిందా, డబ్బింగ్ అయిపోయినాక మన ఇంటికి వెళ్దామా అంటాడు. రవి మా ఇంటి దగ్గర మా నాన్న అమ్మ బాలు అన్నయ్య బాధపడుతున్నారు అంటాడు. శృతి ఆ మనసు లేని మహారాజు కూడా బాధపడుతున్నాడా అంటుంది. రవి నన్ను కలవడానికి బాలు హోటల్కి వచ్చాడు. శృతి అక్కడ మా నాన్నని కొట్టి నీ దగ్గర బాధపడుతున్నాడా అంటుంది. రవి పోనీలే శృతి, తప్పు లేకుండా బాలు ఎవరిని ఏమి అనడు, ఎవరిని కొట్టడు అంటాడు. అయినా మనం ఇంటికి రావాలని బాలు ఓ మెట్టు దిగాడు అంటుంది. శృతి పొద్దున మీనా కూడా నా దగ్గరికి వచ్చింది, సారీ చెప్పింది అనేసి రవికి చెబుతుంది. అవునా వదిన వచ్చిందా అని రవి అంటాడు. శృతి రవి ఇద్దరు కలిసి అన్నం తింటారు. రవి భార్యాభర్తల గొడవలోనే ప్రేమ ఉంటుంది అంటాడు. శృతి ప్రేమను అర్థం చేసుకోవాలి అంతే అనేసి అంటుంది. శృతి మీ అన్నయ్య పిలిస్తే ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని అంటుంది. శృతి నువ్వు వస్తేనే నేను ఇంటికి వస్తాననేసి అన్నయ్యకి చెప్పాను అని అంటాడు. బాలు బిర్యానీ తెస్తాడు. తెచ్చి బాలు రవి పంపించాడు, నీకోసమే స్వయంగా వండి పంపించాడు, మళ్ళీ తినపోతే ఫీల్ అవుతాడు అనేసి వాళ్ళ అమ్మకి చెప్తాడు. ప్రభావతి నా కొడుకు ఇంత ప్రేమగా పంపించాడు, నేను తినపోతే వాడు ఫీల్ అవుతాడు అనేసి ప్రభావతి భోజనం చేస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి ఏడి మీ నాన్న, ఏదో ఒకటి చెప్పి మీ నాన్న వస్తున్నాడని రావట్లేడు, ఎన్ని రోజులని ఎదురు చూడాలి, ఉన్న పార్లర్ కూడా అమ్మేసి మంచి కూర్చొని పడుకున్నావా, నీకెంత ధైర్యం ఉంది, మీ నాన్న రమ్మను, ఎన్నిసార్లు అలాగే మా నాన్న ఎక్కడున్నాడు అక్కడున్నాడనే చెప్తున్నావు, నువ్వు ఏదో ఒక సాకు చెప్తున్నావు అని రోహిణిని ప్రభావతి అడుగుతుంది.